హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదల అయింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ 8లో 3వ వారం కొనసాగుతున్న సంగతి తెలిసింది. కంటెస్టెంట్స్ని 2 టీమ్స్గా విడగొట్టి టాస్క్లు ఆడిస్తున్నాడు బిగ్ బాస్. తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించి కిచెన్లో కొత్త రూల్ని తీసుకొచ్చాడు బిగ్ బాస్. ఒక క్లాన్ వంట చేసేటప్పుడు మరో క్లాన్ చెందిన సభ్యులు కిచెన్లో ఉండరాదు అంటూ నియమం పెట్టాడు. అదే సమయంలో ఒక క్లాన్ సంబంధించిన సభ్యులు కేవలం 3 మాత్రమే కిచెన్లో ఉండాలని, అదే సమయంలో కూరగాయలు కట్ చేయడంతో కలిపి ఇది సమయం వర్తిస్తుంది అని తెలిపాడు. దీనిపై అభయ్ ఫైర్ అయ్యాడు. 3 ఎలా వండుతారు, అంతమందికి తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండడానికి టాస్కులు పెడుతున్నారా అంటూ బిగ్ బాస్పై గట్టిగా అరిచాడు. చూస్తుంటే బిగ్ బాస్ కొత్త రూల్కి అభయ్ కాస్త ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ హౌస్లో ప్రభావతి 2.0 ఎంట్రీ ఇవ్వడంతో టాస్క్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. గేమ్ మాట పక్కన పెడితే 2 టీంలు గుడ్ల కోసం కొట్టుకు చేస్తున్నాయి. ముఖ్యంగా పృథ్వీ అయితే ఎవడి మాట లెక్క చేయకుండా దొరికినోళ్ళను దొరికినట్లు విసిరిపారేస్తున్నాడు. ఇక నిన్నటి వరకు గేమ్లో శక్తి ముందంజలో ఉంది. దీంతో బిగ్ బాస్ ఇచ్చిన పవర్తో కాంతారా టీం నుంచి నబీల్ను తప్పించేశారు. అయితే నబీల్ను సంచాలకుగా చేశాడు బిగ్ బాస్. ఆ తర్వాత మొత్తానికి ఈ గేమ్లో అయితే గట్టిగానే కొట్లాటలు జరిగాయి అని చెప్పవచ్చు. ఆ తర్వాత మూవింగ్ ప్లాట్ఫామ్ అనే మరో టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. దీనిలో అభయ్ విజయం సాధించడంతో అభయ్ టీంకి కొన్ని ఎక్స్ అయితే బిగ్ బాస్ డైరెక్ట్గా పంపించేశాడు. దీంతో ఒక్కసారిగా ప్రభావతి 2.0 టాస్క్లో అభయ్ టీం రేసులోకి వచ్చేసింది. అయితే మొత్తానికి ఈ టాస్క్ ముగిసే సమయానికి శక్తి టీం అంటే నిఖిల్ క్లాన్ ఈ టాస్క్లో విజయం సాధించిందని తెలుస్తుంది. చూడాలి మరి. శక్తి టీం ప్రభావతి 2.0 టాస్క్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.